అండ్ అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు కూడా ఓ మినిమం కర్టసీ ఉంటుంది జనాలతో మాట్లాడేది. అలా కొడుకుకు గాయాలైనాయి. అందరినీ క్రిమినల్ దృష్టిలో చూసేటట్టు ఉండదు ఈ రకన ఒక ఎంపతి అనేది ఉండాలి. నేను ఇది ఫస్ట్ టైం మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరినీ క్రిమినల్ రికార్డ్ ఏమైంది ఏంది, క్రిమినల్తో నువ్వు క్రిమినల్ లెక్కనే వ్యవహరించు, బట్ ఒక ఎంపతి అని అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ ఏడలేకుండా దాని తర్వాత ఇక నన్ను ఎమ్మెల్సీ తిప్పిరు, కంప్లైంట్ రాసుడు, ఇవన్నీ రాత్రి అయింది. నేను నిజంగా చెప్పాలంటే ఒక గండం గట్టెక్కిందని అనుకోవచ్చు. ఈ గండం వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగలేదట. ఇంక ఇట్లా పలు దాడులు ఉన్నాయట, ఇంకా ఉన్నాయా, ఇంకున్నాయట, తీరలేదట. మీకు ఎట్లా తెలిసింది మాకు. పూరలు వాళ్ళు మనకు చెప్తా ఉంటారు కదా, ఇది రూమరా లేదా నిజమా, ఇది వాస్తవమా, ఇది తెలియాలనంటే 3 రోజులు కంటిన్యూస్ దాడులు నడుస్తున్నాయి కదా కన్నా. ప్యాటర్న్ అనేది యాక్చువల్గా ఈ రోజు పొద్దున అవుతుంది అని అనుకున్న దాడి నేను ఆల్రెడీ చెప్పిన. సిఏ గారు మళ్ళీ ఇట్లా వస్తుందట, నా ఆఫీస్ కాడికి మళ్ళీ చాలా పెద్ద ఎత్తున వస్తున్నారట అని అన్నారు. ఆ పెద్ద ఎత్తున దాడి అనేది ప్రీపోన్ చేసి రాత్రి చేసేసారు. ఇంట్లోకి వచ్చి దాడి చేసుడు అనేది నాకు తెలిసి గ్యాంగ్స్టర్లు కూడా కొట్లాడారు ఇట్లా. సో ఇక ఎమోషనల్ ఒకటి దాడి ఎవరి మీద జరిగినా, హింస ఎక్కడ జరిగినా దాన్ని పూర్తిగా ఖండించాల్సిందే. సో చట్టాలు ఉన్నాయి, ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. మీరు ఒకవేళ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు అయితే ఇంకా మీ మీద ప్రెషర్ చేయొచ్చు, కేసు త్వరితగతిన అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మీ మీద అటాక్ చేసేంత కోపం, కసి అటువైపు ఉన్నది అని అంటే మీరు అంత పెద్ద తప్పేమన్నా చేశారా? నేను అదే అంటున్నా రగన్న, నా ముంగట పెట్టు కదా, వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు మహిళలను, ఇప్పుడు ఇది పలు ఛానళ్ళలో కూడా ఇదే నడుస్తుంది, మహిళలను అసభ్యంగా మాట్లాడిండు గిరీష్ అని అన్నాడు. నేను అన్నా చూపెట్టు కదా, నేనే బేస్ ఎడుతున్నా, మీకు క్షమాపణ చెప్తా. నువ్వు రెస్పెక్ట్ యాక్షన్ ఏదైతే ఇనిషియేట్ చేస్తావో నేను కట్టుబడి ఉంటా. మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా, నువ్వు ప్రూఫ్ పెట్టు కదా బ్రదర్. నాకు మహిళలు మాట్లాడుకోనికి వస్తే గిరీషు మాట్లాడకుండా కారం పొడితో దాడి చేసిండు. నేను దొరికిన బాత్రూంలా 3 దర్వాజాలు వలగొట్టిన తర్వాత గిరీష్ దొరికే, కారం పొడి హాల్లో పడే, బేసిన్ దగ్గర నువ్వు ముఖం కడుకునే. ఇప్పుడు ఆమె ఎవరో మొహం అడుగుతున్నారు కదా, అదే కళ్ళు మండుతున్నాడు. గిరీష్ గారు మీకు కనబడ్డాడు ఆ ఫుటేజ్ లో? లేడు. కారం పొడి గిరీష్ గారు ఎందుకు చల్లేడు? కారం పొడి చల్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మాట్లాడుకోనికి వచ్చిన వాళ్ళు మహిళలు 11 గంటల రాత్రికి నాతోనేం డిస్కషన్ ఉంటుందన్నా? ఓ మాట అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మహిళలు వచ్చినప్పుడు 1, 2, 3, 30 నుంచి 40 మందిని వస్తే నేనేం డిస్కషన్ చేస్తానన్నా? నేనేమన్నా కీలక పదవులలో ఉన్నానా? లేదు కదా. మహిళలు వచ్చి నాతో డిస్కస్ చేస్తాను అన్నప్పుడు కేవలం డిస్కషన్కి పరిమితం అయితే చెప్పుల దండ చేతిలో పట్టుకొని ఎందుకు వస్తారన్నా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారన్నా? వచ్చిన తర్వాత మళ్ళా మా అమ్మ కూడా ఒక మాట అన్నది, నేను వాడిని పిలిపిస్తా, నా కొడుకు అట్లాంటి వాడు కాదు, వాడిని నేనే చెప్పుతో కొడతా, అందరిని పిలిపించి మాట్లాడతా. ఏంది జంగ్లీ మాటలు, మనం అవి మాట్లాడుకోలేము, మా ఇంట్లో అలవాటు కూడా లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు తన కొడుకు మీదనో తన కుటుంబ సభ్యుల మీద దాడైతే ఎవరైనా రిటాలియేట్ చేస్తారు. తను సెల్ఫ్ డిఫెన్స్లో ఏమైనా యూజ్ చేసినా అది అప్పుడు నైతిక, అది నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఫండమెంటల్ రైట్. ఆమె చెయ్యి ఈ రోజు కంప్లీట్గా బెనికిపోయింది. మహమ్మద్ చెయ్యి బెనికిపోయింది, లైట్గా హెయిర్ పిన్ క్రాక్ అనేదో అని అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. నేను అనుకుంటున్నా నా వైఫ్కి కాలు కూడా బెనికింది, తన్నుడు తన్నిండ్రు. ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా సంఘటన నా 2 పిల్లలు చూస్తున్నారు. రేపటి దినం నేను ఏమంటున్నా రగన్న, మీ ఛానల్ ద్వారా ఇట్లనే ఒక 80-90 మంది గూన్స్ వచ్చి పిల్లలను ఎక్కువ కిడ్నాప్ చేసేసి రేపు చేస్తే మళ్ళీ ఇలా తెలంగాణ సర్కారు లేకపోతే ఈ దాడి చేయించిన ఆ దుండగులు ఎవరో దీనికి సమాధానం చెప్పగలుగుతారా? పబ్లిక్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారా? మీ లైఫ్లు సురక్షితం అని చెప్పి ఆశ్వాసం ఇవ్వగలుగుతారా? దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారా అని నేను అడుగుతున్నా. ఇవన్నీ నా అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు మీరు ఇచ్చిన పిటిషన్ నేను చూశాను, అన్నోన్ పర్సన్స్ నా మీద వచ్చి దాడి చేశారని అంటున్నారు. మీరు ఎవరు దాడి చేశారు, ఎవరు దాడి చేయించారన్న విషయం మీకు ఏం తెలీదా? ఇప్పటికీ నేను 3 FIRలలో నా సస్పెక్ట్ ఎవరో పేరు అన్నది చెప్పిన. మీ తొలి వెలుగు ఛానల్లో కూడా ఫస్ట్ రోజు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన, అది FIRలలో కూడా చేసిన. నేను ఏమంటున్నా రగన్న అంటే ఇది నా సస్పెక్ట్ మాత్రమే అని ఆ రోజు కూడా చెప్పిన. నువ్వు 29th రోజు FIR నేను లాడ్జ్ చేసినప్పుడు నువ్వు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి ఆడెవడో అని లేపుకొని వచ్చి గూవి అనిపించి ఏందిరా అని కరెక్ట్గా ఇంట్రోడక్షన్ చేసిన 3వ దాడి జరుగుతుండేనా? ఈ మానసిక శోభ మాకు ఉంటుండేనా? ఉండకపోతుండే కదా. నేననేది ఏందని అంటే మళ్ళీ మీ రిపోర్ట్లు 2 FIRలు మాదాపూర్లు ఉన్నాయి. 2 FIRలు ఎందుకు వచ్చినాయి అన్న? నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నా, నాకు ప్రాణహాని ఉన్నది, గిరీష్ నువ్వు ఇక్కడ కూర్చుంటే మళ్ళీ మేము రిస్క్ తీసుకోలేము అని అంటే నేను స్టేషన్లో కూర్చున్నా. సెకండ్ టైం దాడి జరిగినప్పుడు స్టేషన్లో కూర్చున్నప్పుడు మీకు అత్యంత నమ్మకం ఉంటుంది నేను సేఫ్గా ఉన్నానని, కరెక్టా కదా?
నేను స్టేషన్లో కూర్చొని ఉన్నా, మళ్ళీ నా ఆఫీస్ దగ్గర దాడి జరిగింది. ఈ నెక్సెస్ ఏందనిపిస్తుంది మీకు? ఒకసారి ఒక సామాన్యుడికి ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ ఒకటే నెక్సెస్లు ఉన్నారని అనిపిస్తుందా లేదా? ఈ అప్రహెన్షన్స్ ఎవడు సమాధానం చెప్తాడని అంట ఇవన్నిటికీ. ఆడొచ్చి మళ్ళీ హార్డ్ డిస్క్ ఎత్తుకోవాలి సెకండ్ టైం కూడా వచ్చి. ఫస్ట్ టైం ఏమో ఒక పెద్ద విధ్వంసమే జరిగాయి. అవన్నీ యాపిల్ సిస్టంలో అవి సీసీ కెమెరాలు కూడా ఇస్తారు చూసుకో, అలా మీకు కనబడతాయి కూడా క్లియర్గా. భారీ సిస్టంలే. ఆ రోజు కూడా మేము చెప్పినాం లెక్క 13 to around 15 lakhs వరకు ఈజీగా ఉంటుంది అని చెప్పినాం. మళ్ళీ ఒక CPU ఆడ ఎత్తుకోవాలి. హార్డ్ డిస్క్లు ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు డేటా మనం ఇన్లైన్లో ఎందుకు పెట్టుకుంటాం? మనం పెట్టుకుంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. వై? ఏమున్నది అని అడుగుతున్నా. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం నువ్వు డిస్కస్ అన్న చేయ కదా, ఏమున్నది అని చెప్పి మాట్లాడుకుందామని అంటే మాట్లాడుకుంటాం కదా. లేదు అని అంటే చట్టాలు ఉన్నాయి కదా రకం. యాజ్ యూ రైట్లీ సెడ్ బిఫోర్, ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు గిరీష్ చట్టాలకు పోవచ్చు అని అన్నట్టు మీరు అన్నారు కదా, వాళ్ళు పోవచ్చు కదా. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాము. మీ మీద దాడి చేయించింది బండి సంజయ్ అన్న అనుమానం మీకుంది, రైట్? ఉందా లేదా? నేనేమంటున్నా, FIR లో నేను రాసిన, అదే మీరు క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, నేను రాసిన బండి సంజయ్ అభిమానులమా అనుచరులు అని రాసిన. యా. సో ఆయనే అన్నది తెర వెనక ఆయనే ఉన్నది మీకు మీకు బలమైన అది సస్పెక్ట్ మాత్రమే. అది ఛేదించాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కదా. ఇప్పుడు నేను తప్పుడు ఉండొచ్చు కదా. నేను day 1 నుంచి ఇదే మాట్లాడుతున్నా. మీ ఎనిమి మీ మీద దాడి జరిగింది రగన్న. మీ ఫస్ట్ పోలీసు వాడు ఏమడుగుతాడు మిమ్మల్ని? మీకు ఎవరు ఎనిమీస్ ఉన్నారు? అప్పుడు మీరు చెప్తారు ఫలానా గిరీషు, ఫలానా డిమ్కా అని చెప్తారు. నేను అదే అడుగుతున్నా కదా. ఇది వాస్తవమా?